తప్పకుండా ప్రతి సందర్భంలో ఈసీ విషయంలో పార్లమెంట్ ఏకపక్షంగా చేయలేదు, ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉంటే మీకు సరే. ఇప్పుడు గతంలో టిఎన్ శేషన్ అందరూ మెచ్చుకున్నారు. కాంగ్రెస్ 1991 లో టిఎన్ శేషన్ లాంటి ఎలక్షన్ కమిషనర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఎవరు పెట్టారు టిఎన్ శేషన్? ఎవరు పెట్టారు టిఎన్ శేషన్? అపోజిషన్ కలిసి పెట్టిందా? రాజీవ్ గాంధీ తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ పెట్టారు. అది ఆయన అపోజిషన్ తో కన్సల్ట్ చేసి అపోజిషన్ చెప్పిన క్యాండిడేట్ పెట్టారా? తర్వాత ఆయన ఎలక్షన్ కమిషన్ కు ఉన్న అధికారాలని, ఎలక్షన్ కమిషన్ కు ఉన్నటువంటి బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తిస్తూ అప్పుడు ఆయన చేశారు. ఆయన అప్పుడు అధికారంగా ఎలక్షన్ కమిషనర్ గా తర్వాత ఆయన పవర్స్ ని తగ్గించడం కోసం ఆ వ్యవస్థని భవిష్యత్తులో ఇటువంటి పరిణామం రాకూడదని చెప్పి ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ని బహుశా పివి నరసింహారావు గారి హయాంలో తెచ్చిపెట్టారు. మరి ముగ్గురు ఒకరు బాగా చేస్తున్నారుగా. సో కాబట్టి కాంగ్రెస్ పత్తిత్యం కాదు, మాకేమీ నీతులు చెప్పవలసిన అవసరం లేదు. వారి టైంలో ఏ విధంగా ఎలక్షన్ కమిషనర్ లో బహుశా నవీన్ చావ్లా గారు. సో నవీన్ చావ్లా సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఆయన ఐఏఎస్ అధికారే, కానీ రాజీవ్ గాంధీకి, సోనియా గాంధీకి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ గా పెట్టారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పెట్టారు. మేము అలా చేయలేదే, మేము ఎవరిని అలా చేయలేదు. మేము పెట్టిన ఏ ఒక్కరి పేరు మీద చూపించండి. మాకేదో వారితో వ్యక్తిగత సంబంధాలు మా పార్టీలో ఉన్నట్టుగా. మీ మాట అపాయింట్ అయిన తర్వాత మీ మాట వినకపోతే ఇప్పుడు జగదీప్ ధన్కర్ ని రాజీనామా చేయమన్నారు. ఎంత ఎలక్షన్ కమిషన్లు ఎంత? వైస్ ప్రెసిడెంటే రాజీనామా చేశాడు కదా. మీరు చేసేటువంటి వ్యాఖ్యలకు ఆధారాలు ఏమున్నాయో నాకు తెలియదు. నేను దానిపైన నేను ఎటువంటి కామెంట్ చేయలేను. ఆయన ఆరోగ్య కారణాలని చెప్పారు. నా దగ్గర మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే మీరే చెప్పండి. నా దగ్గర ఉన్న సమాచారం అదే. ఆయన ఆరోగ్య కారణాల కారణంగానే రాజీనామా చేస్తున్నారు అని చెప్పటం పబ్లిక్ గా తెలిసినటువంటి అంశం. దానిపైన అంతర్గతంగా మీ దగ్గరే సమాచారం ఉంటే మీరు చెప్పొచ్చు, కానీ నేను అనుకున్నది, నాకు తెలిసింది అదే. సరే సార్, జీవీఎల్ గారు అది పక్కన పెడితే ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్